చాలా టైం అయింది కదా, సారీ చూపించాను, డ్రెస్ చూపించాము, తర్వాత ట్రాన్స్పోర్ట్ చూపించాము. మినిమం ఇది 10,000 11,000 హైదరాబాద్ లో అమ్ముతున్నారు. ఆ రేట్లలో కరెక్ట్ టైమింగ్ కి నాకు హిచ్కి వచ్చింది. అవునా? అవును. వావ్, బార్డర్ హైలైట్ ఉందండి. పట్టు ప్యాచ్ వర్క్ చూడు ఎంత బాగుందో. ఇది ప్యాచ్ వర్క్, నెమలి డిజైన్ ఇచ్చారు, థ్రెడ్ వర్క్. ఇక్కడ చూడు పూసలు డిజైన్ ఇది కుట్టారు చేయితోటి ఇవంతా. యాక్చువల్లీ ఇది గోందుతో ఇది చేయలేరు కదా, దాన్ని ఏమంటారు? ఫ్యాబ్రిక్ లో నేను ఫ్లాట్ అయ్యానండి, ఫ్యాబ్రిక్ లో నేను ఫిదా అయినా నాకు చెప్పాలంటే. ఎంత బాగుంది. నా కస్టమర్లు తీసుకున్నారు, అందుకోసం ఇవంతా మాల్ తీసేస్తాను. ఒక్కొక్కటి 15 పీసులు 10 పీసులు అట్లా. ఏమంటారు దీన్ని? సేలడ్. ఓకే, ఇది మొత్తం అయింది కదా, అంటే ఎప్పుడు కూడా బిజీనే ఉంటారు ఎందుకంటే అంతా వేర్ చేసిన. ఇది ఓన్లీ కుర్తీసేనా? ఓకే. అరే ఇవి 5 10 తీసుకున్నారే, 6 పీసెసా? ఓకే, ఇవన్నీ తీసుకున్నారు 6 కలర్స్ ఉన్నాయి. డార్క్ ఇగో చూడు కదా, నాకు నేను వీడియో ఓపెన్ చేశాను. వీడియో ఓపెన్ చేయగానే నేను కామెంట్ సెక్షన్ లో చదువుతూ ఉంటాను, మనం వీడియో ఎప్పుడు చేస్తానే ఉంటాం కదా. సో చాలా టైం అయింది కదా, సారీ చూపించాను, డ్రెస్ చూపించాము, తర్వాత ట్రాన్స్పోర్ట్ చూపించాము. బోర్ అవుతుంది, ఏదో కొత్త కలెక్షన్ చూపి కదా. ఇవాళ చాలా అమ్మిన కొత్త కలెక్షన్ వాళ్ళే తీస్తాను మాలు. అవునా? ప్రతి ఒక్కసారి నీ కస్టమర్ ఉంటేనే ఉంటది తెలుసు నాకు. నేను బిజీ. ఇవాళ ఏంటి కలెక్షన్? ఇవాళ బ్రైడల్ శారీస్. బ్రైడలా? చూద్దామా? సో మీకు కూడా చూపిస్తాను. సో స్టార్టింగ్ రేట్ ఎంత అమ్మా? స్టార్టింగ్ రేట్ అంటే ప్రైస్ చెప్పాం కదా మేము ఇక్కడ. కరెక్ట్, స్టార్టింగ్ చెప్తున్నా. స్టార్టింగ్ చెప్పినా కూడా వాళ్ళకి శారీస్ చూపిస్తాను నేను. రేట్ చెప్తే వాళ్ళు వినేటోళ్ళు ఎట్లా తెలుసా, మనం చెప్పింది స్టార్టింగ్ రేట్ వినట్లేరు. నేను పట్టుకున్న చీరే ఆ రేట్ అనుకుంటాను, కన్ఫ్యూజ్ అవుతాను వాళ్ళు. కరెక్ట్. అందుకోసమే ఇప్పటి నుంచి నేను రేట్ చెప్పదలుచుకోలేదు. కరెక్ట్, అది కూడా రేట్ చెప్పదు. ఓకే, సో సారీస్ ది రేట్ తెలుసుకోవాలంటే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ లో పెట్టేసండి, లేకపోతే డైరెక్ట్ విజిట్ అయినా చేసుకోండి. ఎంత బాగుంది సారీ. యాక్చువల్లీ ఇదంతా హ్యాండ్ వర్క్ సారీస్. ఇది రీటైల్ ప్రైస్ ఎంతలో ఉంటుందమ్మా? మినిమం ఇది 10,000 11,000 హైదరాబాద్ లో అమ్ముతున్నారు. ఆ రేట్లలో కరెక్ట్ టైమింగ్ కి నాకు హిచ్కి వచ్చింది. అవును. అంటే దీన్ని చూడండి, కట్ వర్క్ బార్డర్ పైన ఎంత బాగుంది. బార్డర్ ఇచ్చారు. ఇవన్నీ ఇవి పూసలమ్మా, పూసలు కదా. పూసలు ఇవి సీక్వెన్స్. కరెక్ట్. ఇది ఎంత వైట్ పూసలు. ఈ పూసలు మళ్ళీ గోల్డెన్ పూసలు. ఇంత ముందుకు మనకి ముత్యాల దండలు అని వచ్చేది. కరెక్ట్. అలాంటి టైప్. దీంట్లో కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ డిజైన్ ఇది తెచ్చాను. ఇప్పుడు అంటే ఫ్యాన్సీగా ఇవే నడుస్తాను. కరెక్ట్. నేను ప్రీవియస్ దాంట్లో ఎక్కడో చూసాను, సెలబ్రిటీ వేసుకున్నారు. చాలా బాగుంటాయి ఇవి. ఎట్లా అంటే వెనకట్లాగా పట్టు చీరలు ఎవరు కట్టట్లేదు. అంతా హ్యాండ్ వర్క్ పార్టీ వేర్ సారీస్. ఇప్పుడు ఉన్న అమ్మాయిలు జనరేషన్ లో కాలేజ్ ఫెరెవల్ అయినా లేకపోతే కాలేజ్ ఫంక్షన్ అయితే పట్టు చీర కట్టుకొని ముసలమ్మలాగా ఎట్లా పోతారు అలా కాదు, కానీ అందరు ఇప్పుడు పార్టీ వేర్ సారీస్ లో చాలా మంది ఇష్టపడుతున్నారు. వావ్, బార్డర్ హైలైట్ ఉందండి. పట్టు ప్యాచ్ వర్క్ చూడు ఎంత బాగుందో. ఇది ప్యాచ్ వర్క్, నెమలి డిజైన్ ఇచ్చారు, థ్రెడ్ వర్క్. ఎంత బాగుందో చూడండి. మొత్తం స్టోన్స్ చూడు, సీక్వెన్స్ ఇచ్చారు కదా. స్టోన్ కరెక్ట్, స్టోన్ ఉన్నాయి. వావ్, నెక్స్ట్ నేను కలర్ ఇవన్నీ చూపించాలంటే ఒక రోజు కూడా సరిపోదు నాకు. కరెక్ట్, ఎంత బాగుందండి నిజంగానే. అండ్ ఫ్యాబ్రిక్ చూడండి గైస్, ఎంత సాఫ్ట్ అండ్ కొంచెం కలర్స్ అంతా చూడు. కరెక్ట్. ఇలాంటి సారీస్ కొంచెం ప్లేన్ ఉన్న బ్లౌజ్ లో కూడా వేర్ చేస్తే బాగుంటుంది. వీటికి బ్లౌజ్ వర్క్ వస్తుంది. అవునా? వర్క్ బ్లౌజ్ వచ్చేస్తుందండి. ఇది వచ్చేసి మీనాకారి డిజైన్ అంటారు. చిన్న డిజైన్. ఇంత వర్క్ చేయాలంటే వాళ్ళు ఎట్లా చేస్తున్నారో ఏమో తెలియదు పాపం. కరెక్ట్. వర్క్ చూడు ఎంత నీట్ గా ఉంది. అండ్ కలెక్షన్స్ కూడా చూడండి కదా. ఫ్యాబ్రిక్ కూడా ఎంత బాగుందమ్మా. కరెక్ట్, ఫ్యాబ్రిక్ ఆల్సో టూ కూడా అండి, నిజం చెప్తున్నాను. ఇది ఒకటి చూపిస్తాను చూడు, షిమ్మర్ హెవీలో ఇవన్నీ పూసలు. ఇక్కడ చూడు పూసలు అది కుట్టారు చేయితోటి. ఇవంతా యాక్చువల్లీ ఇది గోందుతో ఇది చేయలేరు కదా, దాన్ని ఏమంటారు? కుట్టు పూసతో మొత్తం కుట్టింది అనమాట. అంటే వాష్ ఆఫ్టర్ నార్మల్ వాష్ చేసుకున్న తర్వాత కూడా అవి పోవు అనమాట. క్లినికల్ అయితే చెప్పాలంటే బాగానే చేశారండి, నిజం చెప్తా. ఎంత బాగుందో. మిర్రర్స్. అయ్యో, నేను అబ్జర్వ్ చేయలే. నేను యాక్చువల్లీ రియల్ మిర్రర్ వర్క్ ఇగోంది, రియల్ వర్క్ పిల్లలు ఉంటాయి చూడు, అట్లాంటి మిర్రర్స్. కరెక్టే. సో సారీస్ అయితే మీకు ఈ విధంగా ఉంటుందన్నమాట. ఇది చూడండి బ్లౌజ్.
ఈ బ్లౌజ్ చూడండి, బ్లౌజ్ కూడా వచ్చింది. అంటే మా అమ్మ చెప్పారు కదా బ్లౌజ్ ని వర్క్ వచ్చేస్తుందని. ఇది చూడండి బ్లౌజ్ అంతా వర్క్ వచ్చేసింది. ఇది ఫ్రంట్ బ్లౌజ్, ఇది వెనకాల, ఇది స్లీవ్స్ చూడండి. స్లీవ్స్ ఇలా హాఫ్ ఇంత స్లీవ్స్ ఉంటుంది, హాఫ్ ఇంత స్లీవ్స్ అయితే ఉంటుంది కదా, కింద వరకు ఉంటుంది అంతా. అండ్ ఇంకా ఫ్రీ సైజ్ ఉంది కాబట్టి అందరికి కరెక్ట్ అవుతుంది కదా ఈ బ్లౌజ్, ఎవరికైనా వచ్చేస్తుంది. ఆల్ ఓవర్ సారీస్ అయితే ఇదే బార్డర్ ఉంది అనమాట, ఆల్ ఓవర్ సారీస్ ఇచ్చారు. ఎందుకంటే ఇది సారీ మనం మొత్తం చూపలేం కాబట్టి మనం మీకు పళ్ళునే చూపిస్తున్నాం మేము. ఇంకా సింపుల్ చూపియమ్మా, కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీ ఉండేట్లా. సింపుల్ కావాలంటే కొంచెం ఇట్లా ఉంటాయి. కరెక్ట్, అంటే చాలా మంది ఏంటంటే బడ్జెట్ ఫ్రెండ్లీ పార్టీ వేర్ అడుగుతారు కదా, సో ఇవన్నీ బడ్జెట్ ఫ్రెండ్లీ ఉన్నాయండి. సో చూడండి సారీ చూడగానే వాళ్ళకి కూడా వచ్చేస్తున్నాయి. సింపుల్ ఇవి కొంచెం సింపుల్ ఉంటాయి. ఆల్ ఓవర్ సారీస్ అయితే సిరోస్ కి డైమండ్స్ ఇచ్చారండి. ఇది కూడా బాగుంది. వావ్, ఫ్యాబ్రిక్ లో నేను ఫ్లాట్ అయ్యానండి, ఫ్యాబ్రిక్ లో నేను ఫిదా అయినా నాకు చెప్పాలంటే ఎంత బాగుంది. ఇప్పుడు నా కస్టమర్లు తీసుకున్నారు అందుకోసం ఇవంతా మాల్ తీసేస్తున్నా. ఒక్కొక్కటి 15 పీసులు 10 పీసులు అట్లా 2 సెట్లు, ఒక్కొక్క సెట్ అట్లా తీసుకున్నారు. ఒక సెట్ లో ఎంత వస్తుందమ్మా? ఒక సెట్ లో 6 పీసెస్, కొన్ని 6 వస్తాయి, కొన్ని 5 వస్తాయి, కొన్ని 4 వస్తాయి. అకార్డింగ్ ఈ సారీ సెలెక్షన్ చేసి 4 వచ్చిన వాళ్ళు ఏం చేసిందంటే 4కి అమ్ముతారు కదా, ఇంకో 4 అయితే ఎట్లా అనేసి వాళ్ళు 8 అట్లా తీసుకుంటారు. కరెక్ట్, కలర్స్ ఆప్షన్ ఉంటాయండి. నా వెనకాల ఆల్రెడీ చాలా కలర్ 6 పీసెస్ అంటే 6. ఇప్పుడు ఒక 4 కలర్స్ తీసుకున్నారు, 4కి అమ్ముతారు, 4 కస్టమర్లకు అమ్ముతారు. ఇంకోరు వచ్చి ఇలాంటి డిజైన్ కావాలంటే మరి వాళ్ళ దగ్గర ఉండదు, మళ్ళీ వాళ్ళు అజ్మీర్కి వచ్చి పర్చేజ్ చేసుకోవాలంటే మళ్ళీ 4 రోజులు పట్టారు. కరెక్టే. సో అంతే ఏంటంటే చాలా మంది స్టాక్ మెయింటైన్ అలా చేస్తున్నారు అన్నమాట. కలెక్షన్స్ అయితే చాలా ఉన్నాయండి. వివరంగా చాలా బాగుంది కదా, సింపుల్ ఉందండి, ప్యూర్ షిఫాన్ లో చూడండి, షిఫాన్ లో వచ్చింది కానీ బాగుంది. సో ఏంటంటే గైస్ కలెక్షన్స్ అయితే చాలా ఉన్నాయి. ఇది కూడా బాగా ఎక్కువ అయింది డ్యూరేషన్ యాక్చువల్లీ. సో ఎక్కువ గైస్ ఇప్పుడు ఏంటంటే ఇవన్నీ కలెక్షన్స్ 1 వీడియోలో మనం చూపేయలేము. లైవ్ గా రండి, లైవ్ లో ఇవన్నీ కలెక్షన్ మీరు చూసుకోవచ్చు. రాలేని పరిస్థితిలో ఉంటే స్క్రీన్ పైన నంబర్స్ ఉన్నాయండి, వీడియో కాల్ ఫెసిలిటీ. యాక్చువల్లీ ఏంటంటే మా ఒపీనియన్ ఏంటంటే ఫస్ట్ టైం అయితే మీరు విజిట్ చేయండి, పర్చేసింగ్ బ్యాగ్ తీసుకొని వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ టైం ఇక్కడ వచ్చేది అవసరం లేదు, అమ్మ చూసుకుంటారు. అంటే మన దగ్గర ఎంత మంది ఇక్కడ తెలుగు వాళ్ళ స్టాఫ్ ఉన్నారు కదా, యా వాళ్ళది ఏంటంటే వాళ్ళు అంటే అమ్మనే ఉంటుంది అలా కాదు, అమ్మ దగ్గర ఒక కస్టమర్ ఉంటే వేరే టోళ్ళు మీకు హ్యాండిల్ చేస్తారనమాట. సో వాళ్ళకు చేసి కూడా ఇస్తాను నేను. ఇస్తారా? వాళ్ళకి చూపించి సంజాయించి మాట్లాడి అది కూడా కరెక్ట్, ఎందుకంటే చాలా మందికి ఎక్స్పీరియన్స్ లేదు. ఇప్పుడు ఈ ఉన్న జనరేషన్ లో స్టార్టింగ్ చేద్దామని చాలా మంది ఉన్నారు. సో మీకు ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ కావాలంటే మన దగ్గర అసొంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. డైరెక్ట్ విజిట్ చేయండి, మా పర్సనల్ ఒపీనియన్ యాక్చువల్లీ. విజిట్ చేయండి, దాని తర్వాత మీకు నెక్స్ట్ టైం వచ్చేది అవసరం లేదు, ఆన్లైన్ ఆర్డర్ నుంచి పంపిస్తారనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ అమ్మ, ఎందుకంటే ప్రతి ఒక్కసారి మర్చిపోకండి ఆన్లైన్ ఆర్డర్ చేసుకున్న సేమ్ ఐటమ్ సేమ్ ప్రొడక్ట్ మీరు ఏదైతే నచ్చుతారో అదే పంపిస్తాను. నేను అబద్ధం చెప్పానండి, ప్రతి ఒక్క వీడియోలో అమ్మని నేను పట్టుకోవాలంటే ఎంత బిజీగా ఉంటుందంటే డైరెక్ట్ నవీన్ గారంట హైదరాబాద్ మహబూబాద్ అమ్ము 1,00,000 పైన అయింది, అంటే 1,82,000. ఇంకోటి ఉంది బిల్లు 2 చేసిన 2 చేసిల్లా. అంటే అబద్ధం చెప్పేది ఏం లేదు, డైరెక్ట్ చూడండి మీరు. మన అజ్మీరా ఫ్యాషన్ ఇది మీకు ఏమంటారు దీన్ని, సేలడర్. ఓకే, ఇది మొత్తం అయింది కదా, అంటే ఎప్పుడు కూడా బిజీనే ఉంటారు. ఎందుకంటే అంతా వేర్ చేసిన ఇది ఓన్లీ కుర్తీసేనా. ఓకే, సో మన దగ్గర ఇక్కడ ఏంటంటే చాలా మంది వచ్చేస్తారండి, తెలుగు వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. సో మీరు కూడా తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇలాంటిది బ్యూటిఫుల్ ఇన్ఫర్మేటివ్ వీడియోతో పాటు కలుద్దాం. అందరికీ టేక్ కేర్ అండ్ బై.